అందరికీ నమస్కారం. ప్రాణయసాగరం పార్ట్ 64. అక్షర సామ్రాట్ దగ్గరికి వెళ్తుండగా చైత్రి ఇంటికి వస్తూ కనిపిస్తుంది. చైత్రిక తనను చూసి, వదిన అన్నయ్య ఇంట్లో లేడా అని అడుగుతుంది. అక్షర, ఉన్నాడు చైత్రిక, మీ అన్నయ్యతో ఏమైనా పనా అని నన్ను అడుగుతుంది. చైత్రిక, లేదు వదిన, అన్నయ్యను ఒక్కడినే వదిలి నువ్వు మావయ్య ఇంటికి వెళ్తుంటేను అడుగుతున్నా అంటుంది. అక్షర, మీ అన్నయ్య ఏమైనా చిన్నపిల్లడా తోడుగా ఉండటానికి అంటుంది నవ్వుతూ. చైత్రిక నవ్వి, ఇంకా మా అన్నయ్య మీద కోపం పోలేదా అంటుంది. అక్షర, అప్పుడే తగ్గిపోతే ఎలా అని నవ్వేసి పెదనాన్నతో మాట్లాడేసి వస్తా అని వెళ్తుంది. హాల్లో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న సామ్రాట్ అక్షర రావడం చూసి, అయ్యాయా మీ గిల్లి కజ్జాలు, పెళ్లి చేసుకున్నాక కూడా ఎందుకే అబ్బాయిని ఊరికే ఇబ్బంది పెడతావు అంటాడు. అక్షర సామ్రాట్ తల మీద కొట్టి, అవన్నీ నీకెందుకురా, నా మొగుడిని నేను ఇబ్బంది పెడతాను, ఏడిపిస్తాను, అది నా ఇష్టం, నువ్వెవడోరా అడగడానికి అని అంటుంది. సామ్రాట్ ల్యాప్టాప్ పక్కన పెట్టి, అవునా అని పైకి లేస్తుంటే అక్షర పరిగెడుతూ సుధాకర్ గారి రూమ్లోకి వెళ్తుంది. ఆయన మెల్లగా, బంగారు తల్లి, అబ్బాయి ఇంట్లో లేడా, అప్పుడే ఇక్కడికి వచ్చావు అంటారు. అక్షర, అంటే ఏంటి పెద్దనాన్న, మీ అల్లుడు ఇంట్లో ఉంటే నేను ఇక్కడ రాకూడదా అంటుంది అలిగినట్లు. సామ్రాట్ వచ్చు, ఎందుకు రాకూడదో రావచ్చు. సామ్రాట్ వచ్చి, ఎందుకు రాకూడదో రావచ్చు, కాకపోతే కలిసి రావాలి, లేదా నెలలు నిండినప్పుడు రావాలి అంటాడు. అక్షర, నా ఇంటి రావడానికి కూడా కారణాలు వెతుక్కోవాలా ఇడియట్ అంటుంది కోపంగా. సుధాకర్ గారు నవ్వి, వచ్చిన విషయం చెప్పమ్మా అంటారు. అక్షర, ఆ శాంతి బావకి కాల్ చేసిందంట మళ్ళీ బెదిరించడానికి అంటుంది. సుధాకర్ గారు, వీడేమన్నాడంట అంటారు. అక్షర, మనం ఇచ్చిన ట్రీట్మెంటు బాగానే పనిచేసింది పెద్దనాన్న, అందుకే బావ అసలు పట్టించుకోలేదు, ఎందుకు అంటే నువ్వు ఉన్నావుగా, నువ్వే చూసుకో అంటున్నాడు అంటుంది. సామ్రాట్ నవ్వుతూ, మొత్తానికి అబ్బాయిని నీ దారిలో తెచ్చుకున్నావు అన్నమాట అంటాడు. అక్షర, లేకపోతే అయ్యగారు చేసినవి చిన్న పనులా అని సామ్రాట్ చైత్రికల పెళ్లి విషయం కూడా అడిగాను, చైత్రికతో మాట్లాడేద్దాం అన్నాడు అంటుంది. సామ్రాట్, తనని ఫోర్స్ చేయకండి అక్షర, నేను తనతో ఒకసారి మాట్లాడతాను అంటాడు. అక్షర, బావ తనతో మాట్లాడాక తన అభిప్రాయం ఏంటో కనుక్కున్న తర్వాతనే పెళ్ళి ఫిక్స్ చేస్తాం లేరా, తను ఓకే అంటే మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవచ్చు అంటుంది. అక్కడ చైత్రిక ఇంటికి వెళ్ళగానే అభయ్ తనను చూసి, చిట్టి నీతో కాస్త మాట్లాడాలరా అంటాడు. చైత్రిక, చెప్పన్నయ్య అని వెళ్ళి అభయ్ దగ్గర కూర్చుంటుంది. అభయ్, అమ్మా నాన్న ఉంటే అన్నీ వాళ్లే చూసుకునేవాళ్ళు, వాళ్ళు లేని లోటు అన్నగా తీర్చాల్సిన బాధ్యత నాకుంది చిట్టి, అందుకని నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఒక మంచి సంబంధం వచ్చింది, అబ్బాయి చాలా మంచివాడు, చదువుకున్నవాడు, ఆస్తి కూడా చాలా బాగుంది, నీకు ఇష్టమైతే అని తన వైపు చూస్తాడు. చైత్రిక కంగారుగా చూస్తుంటే, అబ్బాయి ఎవరినైనా ప్రేమించుంటే చెప్పరా, ఇబ్బంది ఏం లేదు, నేను వాళ్ళతో మాట్లాడతాను అంటాడు. చైత్రిక, అయ్యో అలాంటిది ఏం లేదన్నయ్య, కానీ అప్పుడే పెళ్ళంటే నాకు జాబ్ చేయాలని ఉంది, దీని గురించి వదినతో కూడా చెప్పాను అంటుంటే, అబ్బాయి అతను నీకు చాలా సపోర్ట్ ఇస్తాడు చిట్టి, నువ్వు జాబ్ చేయడమే కాదు తన ప్రాపర్టీస్ కూడా హ్యాండిల్ చేయాలి, అతను ఎవరో కాదు మీ వదినకి బెస్ట్ ఫ్రెండ్, కాబట్టి ఇంతగా ఆలోచించి అడుగుతున్నాను, తొందర ఏమీ లేదు, బాగా ఆలోచించి నిర్ణయం చెప్పు, నువ్వేం చెప్తే అదే ఫైనలు, నేను ఫోర్స్ చేయను, ఎందుకంటే ఇది నీ లైఫ్, సో నీ లైఫ్ మీద నీకు మాత్రమే హక్కు ఉంది అని చెప్పేసి అభయ్ బయటికి వెళ్తాడు. చైత్రిక, నేను సొంత చెల్లిని కాకపోయినా ఆ విషయాన్ని బయటికి తెలియకుండా జాగ్రత్త పడి నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడు అన్నయ్య, నా కోసం తన ప్రేమనే త్యాగం చేయాలనుకున్నాడు, ఇప్పటి వరకు నా క్షేమం నా సంతోషమే కోరుకునే అన్నయ్య
కోరుకునే అన్నయ్య కోసం ఫస్ట్ టైం అడిగిన మాటను కాదు అనలేను. వదిన ఫ్రెండ్ అంటున్నాడు కాబట్టి డెఫినెట్గా మంచివాడే అయ్యుంటాడు. అందుకే అన్నయ్య వదిన నా కోసం నా పెళ్లి గురించి ఆలోచించి నా అభిప్రాయం కోసం అడుగుతున్నారు. నేను ఎవరిని ప్రేమించలేదు. అలాంటప్పుడు అన్నయ్య వాళ్ళకి నచ్చిన అబ్బాయిని చేసుకోవడంలో తప్పేముంది? అందుకే అన్నయ్యకి మీ ఇష్టం అని చెప్పేస్తాను అనుకుని తను కూడా సుధాకర్ గారి ఇంటికి వెళ్ళడానికి బయటకు వస్తుంది. అభయ్ కూడా సుధాకర్ గారి ఇంటికి వెళ్తాడు. తను వెళ్ళేసరికి అక్షర సుధాకర్ గారి ఒళ్ళో తలపెట్టుకుని పక్కనే ఉన్న సామ్రాట్ను కొడుతూ ఉంటుంది. సామ్రాట్ అభయ్ని చూసి, ఏంటభయ్ మీరు మీ పనిష్మెంట్స్ అన్నీ నా వైపు డైవర్ట్ చేస్తే ఎలా? మీరు తప్పించుకున్నారు, నేను దొరికిపోయా చూడండి. కొంచెం కూడా జాలి దయ లేకుండా రాక్షసుల మీద పడి ఎలా కొడుతుందో అంటాడు. అక్షర, రే ఏంటి కంప్లైంటా? మొహం చూడు, ఇలా కంప్లైంట్ చేస్తే భయపడతాను అనుకున్నావా అంటుంది కేర్లెస్గా. సామ్రాటు, చూసావా అభయ్, హస్బెండ్ అన్న గౌరవం కొంచెం కూడా లేదు దీనికి, ఎంత యాటిట్యూడ్ చూపిస్తుందో చూడు అంటాడు కసిగా. అక్షర ఏదో అనేలోపే అభయ్, చూస్తున్నా మనకు కూడా టైం వస్తుంది సామ్రాట్, అప్పుడు చెబుదాం అంటాడు. అక్షర, అబ్బో టైము మీకు, సో ఫన్నీ, పక్కకెళ్ళి ఆడుకోండమ్మా అంటుంది నవ్వుతూ. సామ్రాటు, నిన్నటిదాకా బాగానే ఉన్నావు, ఇప్పుడేంటే నీకు బాగా పొగరెక్కువైంది, నిన్ను మాటలతో గెలవలేం కానీ చేతలతోనే అని అక్షర కోసం దగ్గరకు వెళ్తుంటే అక్షర లేచి పరిగెడుతుంది. అభయ్ డోర్ దగ్గర అడ్డంగా ఉంటే అక్షర తనని పక్క తోసేసి బయటకు వెళ్తుంది. వెనకే సామ్రాట్ పరిగెత్తడంలో ఆ రూమ్ గడప తగులుకొని తనకెదురుగా ఉన్న చైత్రిక మీద పడిపోతాడు. అక్షర బయటికి రావడమే కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే చైత్రిక లోపలికి రావడం, సామ్రాటు తెలియకుండా చైత్రిక మీద పడటం ఒకేసారి జరుగుతాయి. వీళ్ళు కింద పడ్డ సౌండ్కి ఇటు అభయ్ అటు అక్షర ఇద్దరూ వచ్చి చూసేసరికి చైత్రిక సామ్రాటు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు. అభయ్ అక్షర పక్కకు వెళ్ళి, పెళ్లి గురించి తనతో మాట్లాడొచ్చాను అంటాడు. అక్షర అది విని అభయ్తో ఏం మాట్లాడకుండా పెళ్లి చూపులు అయిపోయాయి అనగానే సామ్రాటు చైత్రిక ఇద్దరూ పక్కకు చూసి పైకి లేవడాన్ని చూస్తారు. అక్షర నవ్వుతుంటే అభయ్, ఎందుకు నవ్వుతున్నావు బుజ్జి అంటాడు. అక్షర, నా కోసం పెళ్ళికి ఒప్పుకున్నాడేమో అన్నావు కదా, కానీ వాడు కళ్ళల్లో చూడు తెలుస్తుంది. చైత్రికను చూడగానే కళ్ళల్లో మెరుపు, కింద పడ్డ విషయం కూడా మర్చిపోయి వాడిని వాడే మైమర్చిపోయి తన్నే చూస్తూ ఉన్నాడు. వాడికి కూడా చైత్రిక చాలా నచ్చింది, అందుకే పెళ్లి ప్రపోజల్ వాడే పెట్టాడు అంటుంది. అభయ్, ఈ సామ్రాట్ని బాగానే అర్థం చేసుకున్నావు, అలానే నన్ను కూడా అర్థం చేసుకుని కాస్త కనకరించవచ్చు కదా అంటాడు. అక్షర అభయ్ వైపు ఒక లుక్ ఇచ్చి సామ్రాట్ పక్కకు వెళ్ళి, మీ అన్నయ్య చెప్పింది తన గురించే. చైత్రిక, పేరు సామ్రాట్ రెడ్డి, యుఎస్లో ఎంఎస్ చేశాడు, తనకి పేరెంట్స్ లేరు, ఓన్గా కంపెనీ ఉంది, నీకు నచ్చిన రోజులు అందుట్లోనే జాబ్ చేయొచ్చు. ఒకవేళ తన కంపెనీలో జాబ్ చేయడం ఇష్టం లేదు అంటే వేరే కంపెనీలో అయినా జాబ్ చేయొచ్చు, ఎందులో అయినా వాడి సపోర్ట్ నీకు పూర్తిగా ఉంటుంది, దానికి నేను గ్యారంటీ. నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడు అని అభయ్ వైపు చూసి బయటకు వెళ్తుంది. అభయ్ కూడా అక్షర వెనకే వెళ్తే సామ్రాటు, హాయ్, నీ డెసిషన్ ఇప్పుడే చెప్పాలని లేదు, టేక్ యువర్ ఓన్ టైం, అలానే ఎస్ చెప్పాలనే ఫోర్స్ కూడా లేదు, నీకు ఇష్టం లేకుండా ఎవరు ఏ పని చేయరు, ఎలాంటి నిర్ణయం తీసుకోరు అంటాడు. చైత్రిక తలదించుకుని, నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్పేసి అక్కడి నుండి బయట పరిగెడుతుంది. తను అలా పరిగెత్తడం చూసి అక్షర లోపలికి వచ్చి, ఒరే ఏం చేసావురా ఆ పిల్లని అలా పరిగెడుతుంది అని ఆట పట్టిస్తుంటే సామ్రాట్ షాక్లో, పెళ్ళికి ఓకే చెప్పేసి వెళ్ళిందే అంటాడు. అక్షర గట్టిగా, వావ్ సూపర్ హే అని అరుస్తుంటే వెనకే వచ్చిన అబ్బాయి తన సంతోషాన్ని చూసి కంగ్రాట్స్ సామ్రాట్ అని చెప్పగానే అక్షర వెనక్కి తిరిగి, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అని ఆనందంలో హక్ చేసుకుంటుంది. అబ్బాయి కూడా తన చుట్టూ చేతులేసి, ఇందులో నేను చేసింది ఏమీ లేదు బుజ్జి, దీనికి కారణం నువ్వే అని తల మీద ముద్దు పెడతాడు. అక్షర ఏం చేస్తుందో తనకు అర్థమయ్యి అబ్బాయికి దూరంగా జరిగి మొహం తిప్పుకుని, రేయ్ ఇప్పుడు చెప్పు, ఎప్పుడు ముహూర్తం పెట్టించమంటావు అంటూ సామ్రాట్ భుజం మీద మోచేయి పెట్టి ఆలోచిస్తూ అడుగుతుంది. సామ్రాటు, నీ ఇష్టం అక్షర, నాకు అన్నీ నువ్వే, కాబట్టి నా గురించి ఏ డెసిషన్ అయినా
తీసుకునే హక్కు నీకుందిరా అని అక్షర భుజం చుట్టూ చెయ్యేసి దగ్గర తీసుకుంటాడు. ఇంతలో సుధాకర్ గారు లోపల నుండి బయటకు వచ్చి, ఏమైంది, అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు అని అడగగానే అక్షర, పెదనాన్న మన సామ్రాట్ గారి పెళ్ళికి ముహూర్తం పెట్టించు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, చైత్రికకి మన సామ్రాట్కి పెళ్లి చేసేద్దాం అంటూ అరుస్తుంటే సామ్రాట్, దానికెందుకు ఇంతలా అరుస్తున్నావు, నెమ్మదిగా చెప్తే సరిపోతుందిగా అంటాడు చెవులు రుద్దుకుంటూ. అక్షర, అరవడం కాదురా, బ్యాండ్ బాజా మోగించాలనుంది. ఎంత హ్యాపీగా ఉన్నానో నీకేం తెలుసు, నా బెస్ట్ బడ్డీ, నా ప్రియనేస్తంకి పెళ్ళవుతుంటే ఆనందం కాక ఇంకేంటి అని సుధాకర్ గారిని చూసి, కథ పెదనాన్న అని ఆయన్ని చుట్టేస్తుంది. సుధాకర్ గారు అక్షర్ తలనిమురుతూ, నీకోసం తన కోసం నువ్వు ఎంత ఆరాటపడుతున్నారు తల్లి, మీ స్నేహం ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంటారు. అబ్బాయి, మీరు బాగానే ఉన్నారు కానీ నా గురించి ఎవరు పట్టించుకోవటం లేదు అంటాడు. సుధాకర్ గారు, ఇప్పుడు నీకేమైందిరా, బంగారం లాంటి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావుగా, ఇంకేం తక్కువయింది అంటారు. అబ్బాయి, అది మీ కూతుర్ని అడగండి, మొగుడన్న ప్రేమ లేదు, గౌరవం లేదు, ముద్దు ముచ్చట అసలే లేదు అంటాడు అక్షర్ వైపు కొరకొర చూస్తూ. సామ్రాట్ వీళ్ళని చూసి నవ్వుకుంటే సుధాకర్ గారు, అవైతే మాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి అని సామ్రాట్, మనం గుడి వరకు వెళ్దాంరా అని సామ్రాట్ని తీసుకుని బయటకు వెళ్తారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.